మంచి మిత్రులు. కానీ ఎట్లుందంటే బాధ కలిగి చెప్తామని మాట. ప్రతిపక్ష నాయకులు జానారెడ్డి గారు అధ్యక్ష రెండు విషయాలు మాట్లాడినారు. ఒక ప్రధాన ప్రతిపక్షం నుంచి ఇన్ని సంవత్సరాలు రాజ్యం చేసినటువంటి పార్టీ నుంచి నేను ఆశించలే, సభలో లేను కానీ బయట విన్న స్పీచ్ వార్త టీవీలో నేను రాసుకున్న వెంటనే అవకాశం వస్తే పాటి మీ ఆలోచన ఎట్లుందనే దానికి ఆర్థిక మంత్రి గారు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం చేసేటువంటి లోతుల్లోకి ఎట్లా పోయినాం, ఎట్లా అధ్యయనం చేసినాం, దానికి ఏం ప్రతిపాదన పెట్టినాం, ఊళ్ళలో ఉన్న యాదవులు కావచ్చు, చేపలు పట్టే వాళ్ళు కావచ్చు, ఇంకా రకరకాల వృత్తులు చేసుకునే వాళ్ళు కావచ్చు, బడ్జెట్లో మేము కనపడుతున్నాము, హైదరాబాద్లో ఆర్థిక మంత్రి చదివే బడ్జెట్లో మేము మొట్టమొదటిసారి కనపడుతున్నాము అని ప్రజలు ఫీల్ అయిందని వారు చెప్తే అది మీకు పడతలేదు, ఎందుకు నాకు అర్థమైతే లేదు. ఇక మీరు చెప్పింది జానారెడ్డి గారు అన్నారండి, నా రికార్డు ఉంది ఇప్పుడు స్పీకర్ గారు, ఐఎమ్ ఛాలెంజింగ్ ఇట్. వారు ఏమన్నారు, ఎంబీసీలు అంటే ఎవరు తెలియదు మీకు. ఎస్, జానారెడ్డి గారు అన్నారు, ఈజ్ ఆన్ రికార్డ్, యువర్ లీడర్ ఈజ్ ఆన్ రికార్డ్. ఎంబీసీ అంటే ఎవరు, 1000 కోట్లు ఎట్లా ఖర్చు పెడతారు, ఇదా ప్రతిపక్ష నాయకుడు అడిగే ప్రశ్న. రెండవది అధ్యక్ష వాస్తవంగా ప్రజలకు తెలియాలి కదా. వారు మాట్లాడిన జానారెడ్డి గారు కరెంటు విషయంలో తట్టుకోలేకపోతున్నారు. తట్టుకోలేక ఏమంటారు అధ్యక్ష, డిస్కామ్లు ఇప్పటికే 10,000 కోట్ల రూపాయల అప్పులున్నారు, ఇంకో 4,000 కోట్లు డిస్కామ్లకు అప్పులు కావాలి, యాడికెళ్ళి ఇస్తారంటారు. నేను ఇది నవ్వన్నా ఏడవన్నా అర్థం కాలేదు అధ్యక్ష. డిస్కామ్ల అప్పుల గురించి ఇలా సామాన్య మానవుని మామూలు మనిషినట్టు చెప్తారు అధ్యక్ష. నేను స్వయంగా ఢిల్లీకి పోయి కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి ఉదయ్ స్కీమ్లో 12,000 కోట్ల రూపాయల అప్పులు డిస్కామ్లకు ఉంటే ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది. ఇంకా తమాషా ఏంటంటే గవర్నర్ గారి స్పీచ్కు ధన్యవాదాలు చెప్పే తీర్మానం మీద సమాధానం చెప్తూ ఇదే సభలో నేను చెప్పిన, ఐఎమ్ ఆన్ రికార్డ్, డిస్కామ్ల యొక్క అప్పులు మనం తీసేసుకున్నాం, ఆ తీసుకున్న దరిమిలా కేంద్రం ఇచ్చినటువంటి వెసులుబాటు బాండ్స్ ఆర్బీఐ మన తరఫున ప్రవేశపెడితే దేశంలో ఉన్న బ్యాంకులన్నీ క్యూ కట్టి తీసుకున్నాయని చెప్పి ఇదే సీట్లకి చెప్పిన అధ్యక్ష. తెల్లారే ప్రతిపక్ష నాయకులు మాట్లాడి డిస్కామ్లకు అప్పులు వారి పరిజ్ఞానానికి వందనాలు అధ్యక్ష, అది వారే చెప్పాలా అధ్యక్ష. ఇంకెట్లుంటాయంటే అర్ధసత్యాలు అసత్యాలు ఈ పెద్ద జోక్స్ ఉన్నాయి కొన్ని అధ్యక్ష. ఇంకో మాట చెప్పింది వారు, మరి వారికి ఎవరు రాసి ఇచ్చిండ్రో మరి ఏం సంగతి నాకు అర్థం కాలే. మీరు ఏ రైతు రానాడు ఇదే శాసనసభలో అది కూడా చెప్పిన మొన్ననే నేను అధ్యక్ష, నార్త్ సౌత్ గ్రిడ్ కనెక్ట్ కావాలి, దానికోసం మొట్టమొదటిసారి వచ్చిన అవకాశం సోలాపూర్ రాయచూర్ లైన్. ఆ రోజు సింమంజీ కట్టుంటే రాష్ట్రంలో మేమే రాజీవ్ రహదారి బంద్ పిలిపించి విద్యుత్ కోతల మీద నేను స్వయంగా దానిలో పాల్గొన్నాను, తమరు కూడా పాల్గొన్నారు, దాంట్లో లక్షలాది మంది ప్రజలు పాల్గొన్నారు. దాని దరిమిలా వచ్చి ఇదే శాసనసభలో ఇక్కడ ఇదే కారిడార్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోయి ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారిని బతిమాలితే ఒక 1000 మెగావాట్లు కొనబోయే కారిడారు చచ్చిపోదామంటే ఆయన ఎమ్మెల్యేల మీకు నడుచుకుంటూ పోయింది తప్ప కొనలేదు అధ్యక్ష. సరే, అది వారి జ్ఞానం, నేను వారిని అన్నా. ఇప్పుడు పవర్ మనం కొనగలిగినటువంటి కారిడార్ ఓన్లీ నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియాలో పవర్ లేదు. కర్ణాటక పవర్ షార్టేజ్, కేరళ పవర్ షార్టేజ్, తమిళనాడు పవర్ షార్టేజ్, ఇండియాలో బాగుపడుతున్నారు. లభ్యత ఉంది అంటే ఓన్లీ ఉత్తర భారతదేశం నుంచి కొనాలి. దాని మీద వార్దా గ్రిడ్ వస్తే వారు మాట్లాడతారు జానారెడ్డి గారు, ఇది ఎట్లా అర్థం కాదు, దీనికి ఏం సమాధానం చెప్పాను. వారు ఏమడుతారంటే, మీరు డిచ్పల్లి వార్దా గ్రిడ్లో ఛత్తీస్గఢ్తో చేసుకున్న ఒప్పందం 1000 మెగావాట్లే, కానీ 2000 మెగావాట్లకు లైన్ బుక్ చేసినది వృధా ఖర్చు అనండి. తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ పారిశ్రామికవేత్తలకు, తెలంగాణ ప్రజలకు నిరంతర విద్యుత్ సప్లై చేయాలంటే అవసరం వస్తే 10 కోట్లు 20 కోట్లు ఖర్చు పెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం వెనుకకు పోదని చెప్పిన అధ్యక్ష. దాని ప్రకారమే కొన్నాం. ఎస్, బుక్కుడు మీకు ఆ రోజు విజ్డమ్ లేదు, కానీ ముందు చూపు మాకుండి రేపు రాబోయే అవసరాలను గుర్తుపెట్టుకొని, ఎందుకంటే అధ్యక్ష మనకు ఛత్తీస్గఢ్ కూడా మెక్కర ధరకు చేసుకున్నారు. ఇది ఎట్లుంటుంది అధ్యక్ష, ఇంటర్లింక్. పీజీసీఐఎల్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పవర్ సప్లై చేస్తుంది, అనేక రాష్ట్రాలకు చేస్తుంది. ఎట్లా చేస్తుంది అధ్యక్ష, మనకు ఏదైనా పీపీఏ ఉంటేనే ఆ కారిడార్ బుక్ చేసుకోవడానికి వాళ్ళు మనకు అవకాశం ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. ఇది మామూలు వ్యక్తి కూడా తెలుస్తుంది. ఒక కరెంటు మీరు డీ అని అడిగినా చెప్తారు ఈ విషయం. ఈ మాత్రం మీరు ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు అర్థమైతే లేదు.
రేపు మనం ఇంకో రాష్ట్రం నుంచి ఏదైనా కొనుక్కోవాలి, ఒక 500 మెగావాట్లు ఎక్కువ అవసరం పడ్డది అంటే యూ షుడ్ హ్యావ్ ఏ స్పేస్ ఇన్ ద కారిడార్. ఇది మినిమం విజ్డమ్. అధ్యక్ష, ఇది ఎట్లుందంటే నేను సభలో ఉంటే నేను అప్పుడే చెప్తుంటే కానీ ఇవన్నీ విని బాధపడ్డాం అధ్యక్ష. మిత్రులు కిషన్ రెడ్డి గారు మాట్లాడారు, ఇక ఒకటి పాతది పాపం ఎప్పుడో 40 ఏళ్ళ కింద ఉపన్యాసం, మనిషి మీద జుట్టుకి కింద తప్పున్నది, ఇక అదో కథ అయిపోయింది. అధ్యక్ష, నేను స్ట్రేట్గా చెప్తా ఉన్నా, మళ్ళీ చెప్తా ఉన్నా, ఐఎమ్ రీట్రేటింగ్ బికాస్ ఐ వాంటెడ్ టు బి ఆన్ ద రికార్డ్. ప్రగతి విషయంలో అవగాహన లేని వాళ్ళు చేసే మాట. నీతి ఆయోగ్ సమావేశాలలో నేను స్వయంగా పార్టిసిపేట్ అయితే, మన ఫైనాన్స్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ పార్టిసిపేట్ అయితే ప్రధానమంత్రి గారు స్వయంగా చెప్తా ఉన్నారు, हमारे देश में विकास होने के लिए चाहे केंद्र सरकार हो या राज्यों का सरकार हो, संसाधन जाना होना चाहिए. संसाधन అంటే వనరు. నిజంగా అనుకున్న అభివృద్ధి జరగాలంటే ప్రధానమంత్రి గారే స్వయంగా కోరుతున్నారు. మనం ఇంత జంపు తీసుకుంటే కాదు, ఇగో ఇంత జంపు తీసుకోవాలని వాళ్ళ నాయకుడే ప్రధానమంత్రి గారు చెప్తారు. ఇలా ప్రపంచం పొగుడుతున్నది, వారు చెప్తున్నారు ఇంత జంపు తీసుకోవాలి, క్వాంటమ్ జంపు తీసుకోవాలి. అడిగితే 0.5% మనకు ఎఫ్ఆర్బిఎం కూడా ఇచ్చినారు అడిషనల్గా. ఇప్పుడు మన కమిటీ వేసినారు అధ్యక్ష, ఇది తెలియాలి కాబట్టి చెప్తున్నాను, దయచేసి గౌరవ సభ్యులందరికీ కూడా అవసరం ఈ నాలెడ్జ్. మొన్న ఎఫ్ఆర్బిఎం అనే చట్టం కరెక్టే ఉందా, దాని ద్వారా మన కాళ్ళు మన చేతులు మనమే కట్టేసుకుంటున్నామా మన దేశంలో? అధ్యక్ష, మావో ఆధ్వర్యంలో విప్లవం సాధించిన చైనా కంప్లీట్గా రివర్స్ చేసుకొని ఆ కమ్యూనిస్ట్ సిద్ధాంతం పనికి మాలిందని దాన్ని పక్కన పెట్టి ప్రపంచం మొత్తానికి వాకిలు తెరిచి ఈరోజు అమెరికాను కూడా డామినేషన్ స్థాయికి పోయింది. $11 lakh trillion వాళ్ళ ఎకానమీ ఈరోజు. ఎందుకు? ఆ పాత పద్ధతిని పాతరేసింది కాబట్టి. అదే పద్ధతిలో ఈరోజు దేశ ప్రధాని మోడీ గారు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదే మాకు చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రికి మేము పోయినప్పుడు. అదే మేం చేస్తుంటే అప్పు తెచ్చిండ్రు, అప్పు తెచ్చి మంచికి ఇంత అప్పు ఉంటుంది. అధ్యక్ష, అప్పులు తేవడమే కాదు, ఇదే బడ్జెట్లో ఉంది, జానారెడ్డి గారు చెప్పిండ్రు, ఇదే బడ్జెట్లో ఉంది. This financial year, the Honorable Finance Minister has proposed to pay back 20,000 crores, 20,000 కోట్ల రూపాయల అప్పులను కూడా ఈ సంవత్సరం మనం చెల్లిస్తా ఉన్నాం. అది బడ్జెట్లో భాగంగా ఉన్నది. ఇది నిరంతర ప్రక్రియ. మనం ఎట్లా ఆఫ్లోడ్ చేస్తూ ఉంటామో, ఎట్లా పేమెంట్ అవుతూ ఉంటుందో మళ్ళీ మనకు ఎలిజిబిలిటీ వస్తూ ఉంటుంది, దాన్ని తీసుకుంటూ ఉంటాం. ఇట్స్ ఏ డైనమిక్ సిచ్యువేషన్. అధ్యక్ష, ఇంకో విషయం ఏంటంటే, నేను చెప్తే మంచిగా ఉండాలి. కిషన్ రెడ్డి గారికి నా సలహా, ఇటువంటివి చెప్పకండి దయచేసి. గొర్రెల స్కీమ్ మంచిదే, అభినందిస్తున్నా. ఇది మొత్తం కేంద్రం స్కీము. ప్రధానమంత్రి గారు కూడా ఒక గొర్రె ఇవ్వాలి, ఒక గొంగడి ఇవ్వాలన్నారు అన్నారు మీరు. ఒక గొర్రె, ఒక్క నిమిషం అయ్యా, మొత్తం అనలేదు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ స్కీమ్లో కొంత ఫైనాన్స్ రుణం ఇస్తున్నది మీకు. ఇది కేంద్ర ప్రభుత్వానికి కూడా కొద్దిగా డబ్బు ఇస్తున్నదని చెప్తే కొంపై ములిగింది అన్నది తప్ప నేను మొత్తము కేంద్ర ప్రభుత్వ స్కీమ్ అనలేదు. మీరు రికార్డు చూడండి. అధ్యక్ష, నన్ను అనేలా భావించద్దండి. ఇందులో ఒక ఏకాన కూడా కేంద్ర ప్రభుత్వం లేదండి, ఏకాన కూడా. ఇది 100% రాష్ట్ర ప్రభుత్వం తన సొంత డబ్బుల నుంచి, తన సొంత బడ్జెట్ నుంచి యాదవ సోదరుల అభివృద్ధి కోసం, యాదవ సోదరులు 20,000 కోట్ల రూపాయల సంపద 2.5 సంవత్సరాలలో సృష్టించడం కోసం 75% సబ్సిడీ మీద ఇస్తున్న స్కీమ్ ఇది. ఐ సెడ్ ఇట్, గవర్నర్ దానిలో నేను చెప్పిన అధ్యక్ష. అయినా వారు గమనంలోకి తీసుకోకుండా, నాది ఒకటే ప్రార్థన, నేను వేరే అంటలేను, వాస్తవాలు మాట్లాడదాం. ఎస్, ఉన్నట్టు మాట్లాడదాం. ఇప్పుడు వారు ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పిండ్రు, చెప్తే మన చిన్నారెడ్డి గారు గౌరవనీయులు వారు నాకు మిత్రులు వెటకారం చేస్తున్నారు. ఎర్రజొన్నలు, సన్న బియ్యం, చేప పిల్లలు, గొర్రె పిల్లలు. చేప పిల్లలు, గొర్రె పిల్లలు దాటలు మనుషులు గారు అధ్యక్ష. పోల్ట్రీ రాజేంద్ర కోడి పిల్లలు, కొందరు పేపర్లు అడ్డం పెట్టుకుని నవ్వుతాను. అధ్యక్ష, రాజేందర్ గారు తన ధోరణిలో తాను చెప్పిండు. కానీ టుడే తెలంగాణ ఆక్యుపైస్ more than 30%, 33% of poultry production of India. Telangana also occupies more than close to 40% of pharma production of India.
ఇట్లా అనేక రంగాలలో ఉన్నటువంటి వాటిని తీసుకొని తప్పకుండా ఆర్థిక మంత్రి గారు వారి బడ్జెట్లో ప్రతిపాదించారు. అర్థవంతమైన చర్చలు చేయండి. ఎస్ వీఆర్ రెడీ, మంచిది చెప్పండి తీసుకుంటాం. కానీ అప్పు చేస్తే తప్పన్నట్టు ఇక అది ఇవి కూడా గిట్ల అధ్యక్ష. కరెంటు విషయంలో కరెంటు వాస్తవం అండి, మీరు ఫెయిల్ అయిన అట్టర్ ఫ్లాప్ అయిన మేము అట్టర్ సూపర్ సక్సెస్ అయినాం. వాస్తవం కాదా? మీరు చెప్పేది మేము చెప్పేది దేశం చెప్తున్నది. మేము పెట్టిన సంస్థల మీద వస్తుందని జానారెడ్డి గారు అంటాడు. యాడి అండి మీరు పెట్టి సింగరేణి? అయ్యా నేను వాస్తవం చెప్తా ఉన్నా అధ్యక్ష. సింగరేణిలో ఇలా నా ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నప్పుడు నరసింహరావు సింగరేణి ఎండీగా ఉన్నప్పుడు నేను అపాయింట్ చేయించిన అధ్యక్ష. అప్పుడు నేను కేంద్రంలో మంత్రిగా ఉండి ప్రధానమంత్రి మోడీ గారికి చెప్పి అప్పుడున్న మన్మోహన్ సింగ్ గారికి చెప్పి రిక్వెస్ట్ చేసి వారిని అపాయింట్ చేసి తర్వాత నేను చెప్పిన రేపటి నాటికి విభజన ఖచ్చితంగా జరుగుతుంది. ఎవరు నమ్ముతున్నారు ఎవరు నమ్ముతలేరు కానీ నేను నమ్ముతున్నా. విభజన అయినాడు పనికొస్తుంది నరసింహరావు, మీకు సింగరేణి దగ్గర డబ్బులు ఉన్నాయి, నువ్వు పెట్టు ప్రతిపాదన తీసుకురా, నేను కేంద్రంలో పర్మిషన్ ఇప్పిస్తా అని చెప్పి ఆనాడు జటాయించి అధ్యక్ష కోల్ ఇండియా వాళ్ళు మీ సింగరేణి మీకు ఇయ్యం, నిర్ణయించేది మినిస్ట్రీ ఆఫ్ కోల్ ఇండియా అంటే నాకు దగ్గర మిత్రుడు, ఆయన కూడా కష్టపడి సాధించినోడు శిబు సోరెన్ గారు కోల్ మినిస్టర్గా ఉండే అధ్యక్ష. అక్కడ శిబు సోరెన్ గారిని గదవ పట్టుకొని మాకు ఇటువంటి అవసరం ఉందని చెప్తే వారి దయతో క్లియరెన్స్ ఇస్తే వచ్చినటువంటిది ఇలా సింగరేణి 1200 మెగావాట్ల పవర్. మేము పెట్టినాము, మేము పెట్టిన దాని మీద మీరు అంటున్నారు, మీరు ఉన్నారు ఇన్సిడెంటల్, మీరు గవర్నమెంట్లో ఉన్నారు, కానీ కథ మీకు తెలియదు, దాని వెనక జరిగిన ప్రయత్నం మీకు తెలియదు. నేను పోయే అధ్యక్ష పరకాల కాడ భయంకరమైన సభ తమరే ఆర్గనైజ్ చేసింది. 40-50 వేల మంది సభ పెడితే ఆనాడున్న ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఇచ్చింది 100 మెగావాట్లకు ఇచ్చిన అధ్యక్ష. తర్వాత దాని పెద్ద యుద్ధం చేసి ఇక్కడ పిటేడు కోల్ అని చెప్తే ఆనాడు టీఆర్ఎస్ పార్టీ కొట్లాడితే ఉద్యమ ఉధృతికి తట్టుకోలేకపోయినటువంటి ప్రాజెక్టు కేటీపీపీ కాకతీయ థర్మల్ ప్రాజెక్ట్ భూపాలపల్లి. ఇక మేము చేసిన దాని మీద మీరు పెట్టినట్టు ఎవరు చేసినారో ప్రజలకెరక, ప్రజలు ఉన్నారు అక్కడ, అందరు ఉన్నారు. నా రిక్వెస్ట్ ఒకటే అధ్యక్ష, కొత్త రాష్ట్రం డెఫినెట్గా ఒక పద్ధతిగా దీన్ని తీసుకొని ముందుకు పోతున్నాం. రెండవది బడాయి బడ్జెట్. మంత్రి గారు చెప్పిన అధ్యక్ష పెద్ద లిస్టే చదివారు. ఆల్వేస్ ఒకటి ఉంటుంది అధ్యక్ష, ఇది ప్రజలకు తప్పు సంకేతం పోయింది కాబట్టి పోవద్దని నేను చెప్తా ఉన్నాను. బడ్జెట్ ప్రవేశపెట్టే విధానం ఎట్లా ఉంటుందంటే మొత్తం ఇండియాలో ఉండే 29 రాష్ట్రాలకు ఇదే కథ, ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇదే కథ. జానారెడ్డి గారు చాలా సంవత్సరాలు పనిచేసిన మంత్రి, వారికి తెలిసే విషయం. ఖచ్చితంగా ఆర్థిక వ్యవహారాలు చెప్పేటప్పుడు బడ్జెట్ ఎస్టిమేట్ బడ్జెట్లో సమర్పించేది బిఈ, ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్లో శాసనసభకు మళ్ళీ సమర్పించేది రీఅప్రాప్రియేషన్ కోసం ఆర్ఈ, రివైజ్డ్ ఎస్టిమేట్. యాక్యురేట్గా ప్రతి రూపాయి లెక్క ఉండదు. ఎప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టినా 15 to 25% అంటే ఆర్ఈ అనేది ది రీచ్ ఆఫ్ ద బడ్జెట్ ఎక్కడికి ఉంటుందనేది చెప్తారు. అధ్యక్ష తెలివైన ప్రభుత్వాలు చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ సెక్రటరీ ఏం చేస్తారు అధ్యక్ష, బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బిఈఆర్ఈ లాస్ట్ టైం 1,12,000 కోట్ల పైచలకు చేరుకున్నాం. వాస్తవానికి మేము అనుకున్న 1,07,000, కానీ 1,12,000 కోట్లు దాటి. దాని తదనంతరం ఈ సంవత్సరం మినిమం 1,25,000 ప్లేస్లో పోయేటువంటి పరిస్థితులు నెట్ మనీ వచ్చి ఖర్చు అయ్యేది. ఇది అవుట్ ఆఫ్ బడ్జెట్ ఖర్చు కాక అధ్యక్ష ఉన్నాం. ఈ రకంగా ముందుకు పోయేదాన్ని అన్ని రాష్ట్రాల్లో ఉండేదాన్ని ఇక్కడేదో అసమంజసంగా జరుగుతున్నట్టు నేను ఒకటే ప్రార్థన చేసిన, దయచేసి లెట్ అస్ నాట్ కర్స్ అవర్ ఓన్ స్టేట్. మన కొత్త రాష్ట్రాన్ని మనమే శపించకండి, అర్థం పర్థం లేని విమర్శ చేయకండి నేను రిక్వెస్ట్ చేసిన. రీజన్ వై కొత్త రాష్ట్రం మంచిది జరుగుతుంది, ఓకే, పాలిటిక్స్ రైట్, పాలిటిక్స్ మళ్ళీ ఓటు రావాలంటే ఇంకో 26-27 నెలలు కావాలి, అంత తొందర ఎందుకంటే నాకు అర్థం కాదు. మేము తప్పు చేయకపోతే ప్రజలు మాకు ఇలా ఎవరు చెప్తే నమ్ముతారు అధ్యక్ష. ప్రజలు చాలా 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 తెలివి కల ఉన్నారు ప్రజలు. ఇప్పుడు ఏది పడితే చెప్తే నమ్మే పరిస్థితులు లేరు. బూమరాంగ్ కూడా అవుతుంది, రివర్స్ కూడా అవుతుంది. ఓయొచ్చి ఉండాలి, మనకు ఓపిక కావాలా, కొంచెం అవసరాలు ఉంటాయి. పని చేయనండి, ప్రభుత్వాన్ని పని చేయనండి, ఉత్తమమైన సలహాలు చెప్పండి. కానీ అనవసరంగా ఉన్నది లేనిది అంతా కలిస్తామంటే కరెక్ట్ కాదు అధ్యక్ష. నేను అభినందిస్తా ఉన్న రాజేందర్ గారిని. గ్రామీణ ప్రాంత ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసేటువంటి చర్యలు పటిష్టంగా ఈ బడ్జెట్లో తీసుకున్నాం. దాని మీద 10 నుంచి 20 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతా ఉన్నాం. ఎంబీసీలకు చరిత్రలోనే మొట్టమొదటిసారి 1,000 కోట్ల రూపాయలతో కార్పొరేషన్ ఏర్పాటు చేసినాం. వాళ్ళందరి కన్నీళ్లు తుడుస్తాం డెఫినెట్గా. ఎవరెవరైతే బాధలో ఉన్నారో వాళ్ళకు 100% పూర్తి స్థాయి సబ్సిడీ మీద బ్యాంక్ లింక్ కూడా లేకుండా వాళ్ళ దగ్గర లేవు, ఆస్తులు లేవు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఆదుకోబోతా ఉన్నాం. ఆ కులాల లిస్టు చదివితే 107, 108 కులాలు ఉన్నాయి అధ్యక్ష. వీళ్ళు ఎటు కాకుండా అయిపోయిన వాళ్ళు ఇవ్వలు పట్టించుకోవాలి చరిత్రలో. మీ టైంలో కూడా వస్తే ముఖ్యమంత్రులు టైం ఇయ్యలే, కానీ నేను అధ్యక్ష వాళ్ళని పిలిపించుకొని
6:30 గంటలు వాళ్ళతో నేను డిస్కస్ చేసి నాతో పాటు నా డైనింగ్ టేబుల్ మీద అన్నం పెట్టి లోతులు తెలుసుకొని వాస్తవాలను తెలుసుకొని తమరిని కూడా రిక్వెస్ట్ చేసిన నేను. తమరు కూడా పట్టించుకున్నారు. కొంతమందితో తమరు ఆర్థిక మంత్రి కలిసి కూడా తమరు నివాసంలో మాట్లాడారు. అన్ని ఎక్సర్సైజ్ చేసినాం. ఊరికి ఆషామాషిగా తమాషగా ఏదో చేప పిల్లలు గొర్రె పిల్లలు తాయిలాలు ఎలక్షన్ల కోసం కాదండి. రాష్ట్రం ఆర్థికంగా బలపడడం కోసం. నిజంగా బలపడితే ఇవాళ మంచిగా చేస్తే వాళ్ళకి ఎలక్షన్లు ఓట్లేస్తారు ప్రజలు. అధ్యక్ష ఇంకోటి మా మీద అక్కసు కూడా పనికిరాదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. తెలంగాణ వచ్చిన తర్వాత ఎలక్షన్ జరిగింది. మేము ఏ పార్టీతో అలయన్స్ లేకుండా ఒంటరిగా మా శక్తిని మేము నమ్ముకొని ప్రజలను నమ్ముకొని మేము ఎలక్షన్ పోయినాం. పీపుల్ హ్యావ్ గివెన్ ద మ్యాండేట్. ఇది మాకు ప్రజలు ఇస్తే వచ్చిన అధికారం అండి. మేము ఎవడో నామినేట్ చేస్తే రాలేడికి అప్పనంగా రాలే. ఎందుకంటే మాట్లాడితే అక్కసు ఒక రకమైన భరించలేని పరిస్థితి. యూ హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్. ఆఫ్టర్ ఆల్ దిస్ ఇస్ డెమోక్రసీ. వీఆర్ ఓటెడ్ టు పవర్ ఫర్ full 5 years and there is not going to be advanced preponed election as Mr. Uttam Kumar Reddy is propagating outside. No, there is not going to, we are not going to prepone. ఖచ్చితంగా టైం ప్రకారమే షెడ్యూల్ ప్రకారమే ఎలక్షన్ జరుగుతుంది. ఆ ప్రకారంగానే నేను ఆశిస్తున్న అధ్యక్ష మేము సక్రమంగా పనిచేస్తున్నామనే భావన మాకుంది. మాకు ఇప్పుడు వచ్చిన దాంతో ఇంకా చాలా చాలా ఎక్కువ సీట్లు వస్తాయని సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి. కాబట్టి మాకు ఏమి రంది లేదండి. ఒక పద్ధతిగా వ్యవహారం చేద్దామని మనం చేస్తా ఉన్నాం.